కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ ఎంపీ పసునూరి. అదే బాటలో ఎమ్మెల్యే దానం నాగేందర్. సీఎం రేవంత్ను కలిసిన ఇరువురు నేతలు. హస్తం గూటికి చేరిన బీజేపీ నేత జితేందర్ రెడ్డి వెంటనే ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియామకం. ఈ చేరికలు చూడండి. కానీ ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే, నిఖార్సైన కొట్లాడిన కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకి పాపం అన్యాయం జరుగుతున్నది. వీళ్ళు ఇళ్ళకి పోయి మరి ఆహ్వానిస్తున్నారు వాళ్ళని. ఇప్పుడు జితేందర్ రెడ్డి వచ్చిండు, ఆయనకు పదవి వచ్చింది. పసునూరు దయాకర్ వచ్చిండు, ఆయనకి ఏదో ఒకటి కార్పొరేషన్ ఇంకోటి ఇస్తారు. సో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో ఎట్లా గెలవాలి అని చూసుకుంటున్నారు. కానీ మరి మీ కార్యకర్తలు నాయకులు ఇంత పోరాటం చేసినారు కదా, 10 సంవత్సరాలుగా కేసులు ఎదుర్కొన్నారు, ఎంతో కష్టపడ్డారు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంది? సేమ్ బీజేపీలో కూడా అదే సిచ్యువేషన్. ఉన్న నాయకులను గాలికి వదిలేసి పక్క పార్టీ నాయకుల్ని, బీఆర్ఎస్ నాయకులను తెచ్చి వాళ్ళు టికెట్లు ఇస్తున్నారు. దానం నాగేందర్ లాంటోని మొన్నటిదాకా ఏమని తిట్టినారండి మీరు? తెలంగాణ ఉద్యమంలో కర్రలు పట్టుకొని కొట్లాడిన, తెలంగాణ ఉద్యమకారులను కొట్టిన దానం నాగేందర్ని ఎట్లా కేసీఆర్ని దగ్గర పెట్టుకుంటామని మీరే కదా మాట్లాడింది. మళ్ళీ ఇప్పుడు అదే దానం నాగేందర్ తెచ్చి మళ్ళీ మీరు పక్కన పెట్టుకున్నారు కదా. ఎట్లా ఇది? అసలు ఏ మాటని మేము జనం విశ్వసించాలి మీ మాటల్ని? సికింద్రాబాద్ లోక్సభ అభ్యర్థిగా దానమట. ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే కాదా? మరి ఎమ్మెల్యే కదా, మరి ఎట్లా అది రిజైన్ చేస్తారా? మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్న దానం నాగేందర్ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత బీఆర్ఎస్లో చేరి వరుసగా గెలిచారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో ఇటువైపు మొగ్గు చూపినట్టుగా తెలుస్తోంది. నగరంలో ఎమ్మెల్యేనే లేని నేపథ్యంలో దానం నాగేందర్ను చేర్చుకోవడానికి అధికార పార్టీ ప్రాధాన్యం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇదే దానం నాగేందర్ పెద్ద ఎత్తున కబ్జాలు చేసిండుకు మాకిడ బేగంపేట్, ప్రకాష్ నగర్ దగ్గర అని రైతులు, పాపం పేద ప్రజలు, రేవంత్ రెడ్డి గారు ఇదే ప్రజాభవన్కి వచ్చి అప్లికేషన్లు ఇచ్చినారు కదండి. ఆ సమస్యని పరిష్కరించినారా? దానం నాగేందర్ వచ్చి గెలవంగానే కండువా కప్పి మీరు పార్టీలోకి ఆహ్వానించడానికి రెడీ అయిపోయినారు. మరి కబ్జా గాలికి వదిలిపోయినట్టేనా? పేద ప్రజలు కథం అయిపోయినట్టేనా? ఇక ఓపెన్ దందా మొత్తం బౌన్సర్లను పెట్టి వాళ్ళని ఆ భూమిలోకి రానివ్వట్లే, ఆ ఇళ్ళ దగ్గరికి రానివ్వట్లే. మరి ఎట్లా ఈ సమస్యకు పరిష్కారం ఏంది? మరి ఎట్లా ఇది గవర్నమెంట్ ఒక మార్పు, ఒక విప్లవాత్మకమైన మార్పు, తెలంగాణ పునర్నిర్మాణం అన్నదానికి ఎక్కడ మీకు ఒక అడుగుబడిందని మేము భావించాలా? దానం నాగేందర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసినప్పుడు మంత్రులు దీపాదాస్ మున్షి, ఏఐసీసీ కార్యదర్శులు ఉండడంతో ఆయన పార్టీలో చేరడం ఖాయమని తెలుస్తోంది. అయితే కాంగ్రెస్లో చేరడం గురించి దానం నాగేందర్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలే. జితేందర్ రెడ్డి గారు కూడా ఎలాంటి ప్రకటన చేయలే. ఆయనకి జీవో వచ్చింది, శాంతికుమార్ రిలీజ్ చేసిండ్రు, ఉద్యోగం వచ్చింది. సేమ్ ఇది కూడా అంతే అవుతుంది. అయితే కాంగ్రెస్లో చేరడం గురించి నాగేందర్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆయన్ను సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ను బరిలోకి దింపాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. మొదట గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ లోక్సభకు పోటీ చేయించాలని కాంగ్రెస్ భావించింది. అయితే అక్కడ బీజేపీ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేరును పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలో దానం నాగేందర్ బలమైన అభ్యర్థి అవుతారని ఈయన వైపు మొగ్గు చూపుతున్నట్టుగా తెలిసింది. మొత్తం 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్ పేరును పరిశీలిస్తున్నట్టుగా సమాచారం. బొంతు రామ్మోహన్ లేదా దానం నాగేందర్లో ఎవరో ఒకరు పోటీ చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. కాంగ్రెస్ కార్యకర్తగా కొనసాగుతా పసునూరి ఇంతకాలం ఆడున్నాడు, ఇప్పుడు ఇళ్ళకి వచ్చిండు. నడ్డాకు లేక కుమారుడితో కలిసి రాక కండువా కప్పుకున్న జితేందర్ రెడ్డి. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి జూబ్లీహిల్స్లోని సీఎం నివాసానికి కుమారుడు మిథున్ కుమార్ రెడ్డి అనుచరులతో వచ్చి కండువా కప్పుకొని పార్టీలో చేరిండు. ఈ సందర్భంగా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి కృషి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు సూచించారు. అంతకుముందే జితేందర్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేసి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు లేఖ పంపారు. బీజేపీకి రాజీనామా ఎందుకు చేశారు అనే కారణాలు అందులో వివరించారు. బండి సంజయ్ నేతృత్వంలో బీజేపీ రాష్ట్రమంతా బలపడ్డది. ఆయన్ను మార్చిన తర్వాత పార్టీ బాగా దెబ్బతిన్నది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 25 సీట్లు గెలవాల్సిన బీజేపీ 8కే పరిమితమైంది. పార్లమెంట్ ఎన్నికల్లో సైతం పార్టీ టికెట్లను ఇటీవల బీజేపీలో చేరిన వారికి ఇచ్చారని, పార్టీ పనితీరుపైన తన అభిప్రాయాలను పలుమార్లు అనేక వేదికల ద్వారా తెలిపానని గుర్తు చేసిందట. సో ఇట్లా ఇన్లోడ్ అన్లోడింగ్లకి ఇదంతా నడుస్తాం. ఒకసారి జితేందర్ రెడ్డి గారికి కాల్ చేద్దాం.
గడువు త్వరలోనే ముగియనున్నది. అయ్యో, హలో సార్, నమస్తే. హలో, నమస్కారం సార్, నేను రఘు మాట్లాడుతున్నా. చెప్పండి రఘు గారు. లైవ్ లో ఉన్నారు సార్ మీరు. ఓకే రఘు గారు, మీరు ఇప్పుడు తప్పించుకోలేరు. నేను ఇంటర్వ్యూ అడిగితే మీరు నేను ఇప్పుడు మాట్లాడనన్నారు. సో ఎనీవే పార్టీలో చేరారు, పదవి కొట్టేశారు. అసలు ఎంతో మంది ఎంతో కష్టపడితే తప్ప పదవులు రావు, మీకు చాలా ఈజీగా వచ్చేసింది సార్. ఈజీగా ఏం కాదండి, దాంట్లో తప్పకుండా ఏదైతే ఉన్నదో నా గుర్తింపు, నేను చేసిన కష్టము అదంతా కూడా ప్రజలందరూ కూడా నాతో పాటు ఉన్నందుకు దాన్ని గ్రహించి ఏదైతుందో ముఖ్యమంత్రి గారే రేవంత్ రెడ్డి గారు నా ఇంటికి రావడం జరిగింది. వచ్చి ఏ ఆదరణ అయితే వాళ్ళు బీజేపీ వారు నాకు ఇయ్యలేకపోయినరో దానికి రెట్టింపుగా ఆదరణ ఏదైతుందో ఇవాళ. అంటే బీజేపీ అంటే నేను మోదీ గారిని, అమిత్ షా గారిని, లేకపోతే నడ్డా గారిని అనను. ఎందుకంటే వాళ్ళు నన్ను ప్రేమిస్తారు, గుండెలో పెట్టుకుంటారు, వాళ్ళ అభివృద్ధి. కానీ ఇక్కడ లోకలైజ్ ఉన్న లీడర్స్ అందరు కూడా ఏదైతుందో మొత్తం టోటల్ భ్రష్ట్ పట్టియాలని చెప్పి ఆనాడు నుంచి వీళ్ళందరూ కూడా బండి సంజయ్ గారిని పక్కకు తొప్పి చేయడము, మునుగోడులో మిస్ మేనేజ్మెంట్ చేయడము. దాని తర్వాత మొన్న మీరు చూశారు అసెంబ్లీ ఎలక్షన్స్ లో కూడా ఏదైతే ఉన్నదో విచిత్రమైన మనుషులకు సీట్లు ఇవ్వడము, ఇదంతా చేసి మళ్ళీ ఇప్పుడు కూడా ఏదైతే ఉన్నదో ఉన్న పార్టీ వర్కర్లందరినీ కూడా గుర్తించకుండా అవుట్ సోర్సింగ్ చేసి దాదాపు 10 మందిని బయటి నుంచి తీసుకొచ్చి ఇట్లా టోటల్ గా ఏదైతుందో పార్టీని భ్రష్టు పట్టించిన మన స్టేట్ లీడర్స్ ని వాళ్ళ మీద నాకు విరక్తి చెంది ఇది సుధరాయించదురా భయ్, ఇది అయ్యేది. ఇప్పుడు ఎట్లా, ఇప్పుడు మీకు ఈ పదవి రావడం వెనక మీరు బీజేపీ హైకమాండ్ నాయకులతో చాలా దగ్గరగా ఉంటారు కాబట్టి, సో రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఢిల్లీలో మిమ్మల్ని పెట్టినట్టుగా భావించాలా? ఎస్, డెఫినెట్ గా. ఎందుకంటే తెలంగాణకు బాగు చేయగలుగుతాడు జితేందర్ రెడ్డి అన్న. తెలంగాణ వాళ్ళకు అక్కడ ఉండి ఆయన ప్రాజెక్టుల గురించి తెలుసు, ఫ్లో లీడర్ గా చేసిండు, ఏ విధంగా ఇరిగేషన్ లో ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడగలుగుతాడు, ఏ విధంగా హెల్త్ దాని గురించి మాట్లాడగలుగుతాడు, ఏ విధంగా ఎడ్యుకేషన్ దిక్కు తీసుకెళ్ళగలుగుతాడు, మనకు రావాల్సిన ఫండ్స్ ఏవైతున్నాయో ఆ ఫండ్స్ ఎట్లా తీసుకురాగలుగుతాడు అనే అవగాహన జితేందర్ రెడ్డికి ఉంది. ఇప్పుడు మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, నన్ను అమిత్ షా, నడ్డా గుండెల్లో పెట్టుకున్నారు అని. మరి రేపు పొద్దున మనకి నిధులు రాకపోతే మీరు వాళ్ళ గుండెల్లో ఉన్న మీరు ఎట్లా వాళ్ళని విమర్శించగలుగుతారు? ఒక ప్రెస్ మీట్ పెట్టి ఢిల్లీలో అధికార ప్రతినిధిగా వాళ్ళని ఎప్పుడు కూడా నేను చెప్తున్నాను కదా, నా పని విమర్శించే పని కాదు. నా పని ఏదైతున్నదో వాళ్ళని కన్విన్స్ చేసి నా రాష్ట్రానికి మాక్సిమం పనులు చేయించుకునే బాధ్యత నాది. ఓకే, and I'm sure and I think that రేవంత్ రెడ్డి థింక్స్ దట్ ఐఎమ్ కేపబుల్ ఫర్ దట్. అందుకని నాకు ఆ పదవి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో మనం అంటే ఆనాడు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా మనం చాలా మెడల్స్ కొట్టాము, చాలా ఈవెంట్ స్పోర్ట్స్ లో చేసాము. దాని కేసీఆర్ వచ్చిన తర్వాత అసలు దాన్ని మొత్తం పిల్లలని అందరినీ నెగ్లెక్ట్ చేయడము, స్పోర్ట్స్ నెగ్లెక్ట్ చేయడం జరిగింది. ఆ బాధ్యత కూడా నేను, ఎందుకంటే మరి ఇప్పుడు మీ అబ్బాయికి మిథున్ కూడా ఏమన్నా పదవి ఏమైనా వచ్చే అవకాశం ఉందా మీకు? హీ విల్ ఆల్సో స్ట్రగుల్. నేను ఎప్పుడు ఒకటే చెప్తాను రఘు, నీకు తెలుసు, నువ్వు నన్ను దుబ్బాకలో చూసావు, నువ్వు నన్ను హుజూరాబాద్ లో చూసావు. కష్టపడము మా ధ్యేయం. నా కొడుకు కూడా రేపు పొద్దున కష్టపడతాడు. 4 ఏళ్ళు ఉన్నాయి, 5 ఏళ్ళు ఉన్నాయి, ఇంకా 5 ఏళ్ళు కష్టపడతాడు, ప్రూవ్ చేసుకుంటాడు. ప్రూవ్ చేసుకున్న తర్వాత టికెట్ తీసుకుంటాం. రైట్, థ్యాంక్ యూ జితేందర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ. సో ఇది ఇట్లా పార్టీలో జాయిన్ అవుతా ఉన్నారనమాట.